ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి నేను దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన మధ్య ఆయన వాక్యాన్ని మాట్లాడబోతూ ఉండగా మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి మాటకు మన విధేయత చూపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. గతంలో ఒకసారి రేవంత్, మీరు ఈ సంవత్సరం అంతా ఏమి ధ్యానిస్తున్నారు, లేక ఏమి మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు సంఘానికి అని అడిగినప్పుడు నేను ఆయనకి ఒక షెడ్యూల్ చెప్పాను. అందులో నా షెడ్యూల్లో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సంవత్సరం కుటుంబాలకు సంబంధించినటువంటి సందేశాలు ఒక సిరీస్లో సంఘానికి అందించాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేయు అని చెప్పాను. ఎందుకంటే కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ సందేశాలు ఒక సిరీస్లో అందించాలంటే మొట్టమొదట నా కుటుంబాన్ని గురించి నేను ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే సందేశం యొక్క ప్రాక్టికాలిటీ అక్కడ నుండే ప్రారంభం కావాలి. అందుచేత నేను చాలా ప్రార్థన చేస్తూ ఒక మంచి అవకాశం కోసం కనిపెడుతూ ఉన్నాను. దేవుని మహాకృప వలన ఈరోజు మన మధ్య 2 జంటలు ఉన్నాయి. నాగేంద్ర అలానే శ్రావణి. వారిద్దరి యొక్క వివాహం గత ఏప్రిల్ నెల 29వ తేదీన వారి గ్రామం శివాంలో జరిగింది. మనలో కొంతమందికి వారు ఆహ్వానాన్ని తెలిపారు, కానీ నేను లివింగ్స్టన్ గారు వారి యొక్క గ్రామానికి వెళ్ళగలిగాం. ఆ రోజు నిజంగా భయంకరమైన ఎండ. అదే రోజు సాయంత్రం మరలా మనకి ఇడియన్స్ మీటింగ్ ఉండటం వలన వెంటనే తిరిగి వచ్చేవలసి వచ్చింది. వారు మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకున్నారు. వివాహం చాలా చక్కగా జరిగింది. మరి వారి రోజున మన మధ్య ఉండడం సంతోషం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రీతిగా మొన్న 8వ తేదీన మా పాప వివాహం జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. మీరందరూ వచ్చినందులకు నేను మిమ్మల్ని అభినందిస్తూ హృదయపూర్వకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ కూడా, ఒక్కరని నేను చెప్పలేను కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేశారు, ఎంతగానో సహకరించారు. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ, వారు కూడా మన మధ్య ఉండడాన్ని బట్టి సంతోషిస్తూ వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ఈ సందర్భంలో మరి ఈ యొక్క కుటుంబాలను గూర్చినటువంటి శీర్షికలు ప్రారంభించడం మంచిదని నాకు అనిపించింది. ఏమండి? సో మనకందరికీ కూడా కుటుంబ జీవితం కొత్తది కాదు. సరే, మా కజిన్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు వివాహానికి వచ్చినటువంటి వారు. వారు విజయవాడ నుండి, హైదరాబాద్ నుంచి, మా అమ్మగారి చెల్లి పిల్లలు. సో వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మిగిలిన వారందరూ పాతవారే, గతంలో వచ్చినటువంటి వారే కాబట్టి వారిని మీకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఓకే, కుటుంబ జీవితం మనకి క్రొత్తది కాదు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారో, ఏంటి పరిస్థితులు అనేవి మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ప్రతిదినం కుటుంబంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. సో తల్లి, తండ్రి, పిల్లలు, అలాగనే మరి పెద్దలైనటువంటి అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, వీరందరూ కూడా పెద్ద వయసులో ఉన్నటువంటి వారు కూడా కొన్నిసార్లు అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈవెన్ మనమలు కూడా అదే కుటుంబంలో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ రీతిగా క్రైస్తవ కుటుంబం ఒక చక్కని వాతావరణంలో మరి దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ చిత్తాన్ని గ్రహించినటువంటి మనం ఆ దేవుని చిత్తానికి సంపూర్ణంగా కట్టుబడి నడిస్తే మన యొక్క కుటుంబాలు, మన సంఘాలు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘం యొక్క క్షేమము కుటుంబం యొక్క క్షేమం మీద ఆధారపడి ఉంది. క్రైస్తవ సంఘము యొక్క క్షేమము కుటుంబం యొక్క క్షేమం మీద ఆధారపడి ఉంది. నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎంత బలముగా ఉంటే నీ సంఘము కూడా అంత బలంగా ఉంటుంది. నీ కుటుంబంలో దేవుడు ఎంత చక్కగా మహిమపరచబడితే
నీ సంఘములో కూడా దేవుడు అంత చక్కగా మహిమపరచబడతాడు. నీవు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క నామానికి మహిమ కలగాలంటే ఖచ్చితంగా కుటుంబంలో దేవుడు మహిమపరచబడాలి. మరి కుటుంబం మహిమపరచబడాలంటే కుటుంబాన్ని గూర్చినటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డాయి. ఆ సంగతులను మనం గ్రహించినప్పుడు అసలు కుటుంబంలో దేవునిని ఎలా మహింపరచాలో మనకి అర్థమవుతుంది. చాలాసార్లు దేవుని నామానికి మహిమ కలగాలి అన్నప్పుడు మనము కొన్ని మాటలు వినియోగించి దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మాటలు ఏంటంటే ఆరాధన అనే మాటలు, హల్లెలూయా అనే మాటలు, ఆమేన్ అనే మాటలు, అలాగనే దేవునికి సంబంధించినటువంటి లక్షణాలను ఉదహరించేటువంటి మాటలు మనం వినియోగించి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని 3 సార్లు, 7 సార్లు, ఇంకా కొంతమంది ఎక్కువ సార్లు పలికి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాము అని అనుకుంటారు. కానీ అది నిజమైనటువంటి మహిమ కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి అభిప్రాయం ఉంటే ఈ రోజున అది సరిచేయబడాల. కేవలం మాటలతో దేవునిని మహిమపరచటం దేవునికి ఇష్టం కాని క్రియ. అందుకనే దేవుడు చాలాసార్లు తన ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలు నన్ను పెదవులతో స్తుతిస్తారు కానీ వారి యొక్క క్రియలలో నేను ఎవరినో ఎరుగనన్నట్టు ప్రవర్తిస్తారు అని చెప్పాడు అన్నమాట. కనుక నిజమైనటువంటి మహిమ మనము పెదవులతో పలికేటువంటి మాటల వలన కలగదు. నిజమైనటువంటి మహిమ మన యొక్క జీవితాలలో దేవుడు ఏదైతే సూచించాడో, ఏదైతే చెప్పాడో దానిని అక్షరానుసారంగా యథాతథంగా మన యొక్క జీవితాలలో మనం ఆచరించినప్పుడే ఆ మహిమ కలుగుతుంది. అప్పుడే మనము దేవుని సన్నిధిలో మాట్లాడేటువంటి మాటలకు విలువ కలుగుతుంది అన్నమాట. దేవుడు అలాంటి మహిమను కోరుకుంటున్నాడు, అలాంటి స్తుతిని కోరుకుంటున్నాడు, అలాంటి ఆరాధనను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. దేవుడు మనం మాట్లాడితే, పొగిడితే పడిపోయేవాడు కాడు. దేవుడు మనం పొగిడితే పడిపోయేవాడు కాడు. ఆయన మనుష్యుడు కాడు. ఆయన మనిషి అయితే మనం ఆయనను పొంగించటానికి మనం కొన్ని మాటలు చెప్తే సరిపోతుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. అసలు మాట నీ యొక్క తలంపులోనికి, నీ నోటికి రాకముందే, నీ తలంపు నీ మనస్సులోనికి రాకముందే దేవునికి నీ తలంపు ఏంటో తెలుసు, నీ మాట ఏంటో తెలుసు, వాటి వెనుక ఉద్దేశ్యం ఏంటో కూడా తెలుసు. కాబట్టి దేవునిని ఊరికనే మాటలతో ఉబ్బించడానికి ప్రయత్నం చేస్తే అది దేవునికి నచ్చదు సరికదా, అది నేను త్రోసివేస్తాను అని చాలాసార్లు చెప్పారు. కాబట్టి కుటుంబ జీవితంలో దేవుణ్ణి మహిమపరచడానికి మాటలు సరిపోవు, ప్రాక్టికాలిటీ అవసరం. మాటలు సరిపోవు. జీవితంలో వాస్తవంగా దేవుని యొక్క మాటలను అనుసరించటం ఎంతైనా అవసరం. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. మనకందరికీ తెలుసు, దేవుని సృష్టిలో అద్భుతమైనటువంటి సృష్టి ఏదైనా ఉంది అంటే అది మనిషే. మనిషికి మించినటువంటి సృష్టిని దేవుడు చేయలేదు. మనిషి ఈ సృష్టి యావత్తులో అద్భుతమైనటువంటి సృష్టి. ఈవెన్ దేవదూతలకు కూడా లేనంతటి ఘనత దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవదూతలకు కూడా లేనంత ఘనత దేవుడు మనిషికి ఇచ్చాడు. అంత అద్భుతంగా దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు మనిషిని సృష్టించడం మాత్రమే కాదు, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనుష్యులు దేవునితో సంబంధం కలిగి ఉండేలా సృష్టించాడు. దేవునితో మాత్రమే కాదు, మనిషికి మధ్య సంబంధం ఉండగలిగేటువంటి స్థితిలో సృష్టించాడు. ఈ సృష్టిలో మిగతా వాటికి లేనటువంటి విశేషమైన ఆధిక్యత ఇది. నీ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండగలవు,
అలా నీ తోటి వ్యక్తితో నువ్వు సంబంధం కలిగి ఉండగలవు. కుటుంబానికి, కుటుంబ జీవితానికి ఇది చాలా అవసరమైనటువంటి విషయం. నీ దేవునితో సంబంధం కలిగి ఉండగలవు. నీ తోటి వ్యక్తితో నువ్వు సంబంధం కలిగి ఉండగలవు. నీ తోటి వ్యక్తి అన్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఎవరంటే నీ జీవిత భాగస్వామి. నీ జీవిత భాగస్వామి. నీ జీవిత భాగస్వామితో నీకున్నటువంటి సంబంధమే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. నీ జీవిత భాగస్వామితో నువ్వు గేమ్స్ ఆడితే అలాంటి వ్యక్తిత్వమే అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. సో నీ జీవిత భాగస్వామితో నువ్వు కలిగి ఉండేటువంటి యథార్థమైన, పారదర్శకమైన సంబంధం నిన్ను విజయవంతునిగా ప్రభు యొక్క సన్నిధిలో నిలబెడుతుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో కనుక దేవుని యొక్క సృష్టి అంతట్లో మనిషి ఒక ప్రత్యేకమైనటువంటి, అద్భుతమైనటువంటి సృష్టి అయితే ఆ ప్రత్యేకత దేవునితో సంబంధం కలిగే విషయంలోనూ, ఒకరితో ఒకరు సంబంధం కలిగినటువంటి విషయంలోనూ అది ఇంకా విశేషంగా మారిపోతూ ఉంది. అలానే వివాహాన్ని గురించి వస్తే ఒకటి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఇది దేవుడు రూపించిన వివాహం. వివాహ వ్యవస్థ అది క్రైస్తవ వివాహమైన, అసలు వివాహం అనే ఈ వ్యవస్థ దేవుడే రూపించాడు. దేవుడే రూపించాడు. దేవుడు రూపించినటువంటి వివాహ వ్యవస్థ ఇది. దేవుడు రూపించినటువంటి వివాహ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక జీవితకాల బంధంగా ఉండాలని దేవుడు సృజించాడు దీన్ని. ఒకసారి వివాహం అయితే మరణ పర్యంతము ఎడబాయటానికి లేదు, మార్చుకోవటానికి లేదు, విడిపోవటానికి లేదు. ఇది జీవితకాలం నిలబడాల్సినటువంటి ఒక బంధం అన్నమాట. దేవుడు దీన్ని ఇలాగనే రూపించాడు. కాబట్టి ఈ విషయం బేసిక్గా మనం తెలుసుకోవాలి. సో ఈ జీవితకాల బంధం అర్థవంతమైన సంబంధంగా, సంతోషదాయకమైనటువంటి సంబంధంగా ఉండాలని దేవుడు తన వాక్యంలో అనేకమైనటువంటి సూచనలు, అనేకమైనటువంటి హెచ్చరికలు, అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని మనం పాటిస్తే మనం నిజంగా ప్రభువు కొరకు ఒక మంచి కుటుంబంగా ఉంటామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వింటున్నారు కదా నాగేంద్ర అండ్ శ్రావణి, అలానే ఆశీర్వాద్ అండ్ షారోన్. మీరు కూడా జాగ్రత్తగా వినాలి. ఇది మీకు తొలి అడుగు గనక మీకు ఇంకా ఎక్కువగా ఇవి బాగా ఉపయోగపడతాయి. మాలో చాలామంది విషయాలు తెలియకుండానే ముందుకు నడిచి వచ్చేసాం. ఎన్నోసార్లు మేము విఫలమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈవెన్ నా ఫ్యామిలీ విషయంలో కూడా ఒక దశలో ఇక మేము ఫ్యామిలీగా ఉండలేము అనుకున్నాం, బ్రేక్ అయిపోద్ది అనుకున్నాం. కానీ దేవుని మహాకృప వలన మా తల్లిగారు మరలా ఈ విషయంలో కొంచెం ప్రార్థనాపూర్వకమైనటువంటి అడుగు తీసుకోవటం వలన మేము స్థిరపరచబడ్డాం. సో చాలాసార్లు ఈ విషయాలు తెలియకుండానే కుటుంబంలో, వివాహ బంధంలో నడిచి వచ్చేసినటువంటి వారు ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోని విషయాలు తెలిసిన తర్వాత మనము చేయవలసింది ఏంటంటే కొంచెం ఆగి ఆలోచించి విషయాలను గ్రహించి ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని సరిచేసుకొని బంధాన్ని నిలుపుకోవటం చాలా అవసరం. అందుకనే ఈ విషయాలన్నీ కూడా ధ్యానించడం ఎంతైనా మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకే ఒక విషయాన్ని మీ ఎదుట పెట్టి నేను ముగించేస్తాను త్వరగానే. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం ఒకరు చదవండి. ఇంకొకరు మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమయుందురు.
వారు ఏక శరీరమైందురు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమైందురు. ఏక శరీరమైందురు. ఈ రెండు ఒకే సంగతిని చెప్తూ ఉన్నాయి. ఒకటి దేవుడు మోషేకు బయలుపరిచినటువంటి సంగతి, ఆదికాండంలో మనం చదివాం. రెండవది యేసుక్రీస్తే స్వయంగా అదే సంగతిని రూఢిపరుస్తూ తెలియజేసినటువంటి మాట మత్తయి సువార్తలో. ఆదికాండంలో ఉన్నటువంటి సంగతిని దేవుడు మోషేకు బయలుపరచగా మోషే వ్రాసాడు దాన్ని. మత్తయి సువార్తలో మనం చదివింది దేవుడే నరరూపిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనే నామకరణం కలిగినటువంటి వాడు, నామధేయుడై ఆయన పలికినటువంటి మాట, అదే మాట మరలా రూఢిపరిచాడు. ఈ మాట చాలాసార్లు మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకోవటానికి లేక ఇదేంటి ఇలా చెప్పాడు అని ఆలోచించడానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే ఆ వాక్య భాగంలో ఒక మాట వదిలేసి మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం వల్లనే ఆ పొరపాటు జరుగుతూ ఉంది. ఏ మాట వదిలేస్తూ ఉన్నారో మీరు గ్రహించారా ఎప్పుడైనా? ఈ వచనాన్ని చదివినప్పుడు మరలా ఒకసారి చదవండి, మీ బైబిల్లో చూడండి. చూసి ఏ మాట అందులో నుంచి వదిలేసి చదువుతున్నామో లేక వదిలేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో చెప్పగలరా? తల్లిదండ్రులను విడిచి అనే మాట వదిలేస్తున్నామా? లేదు, వదలట్లేదు. అందరూ చదువుతున్నారు దాన్ని. ఏ మాట వదిలేస్తున్నామో మీకు అర్థమవుతుందా? వాక్యంలో ఏమండి, నేను ఇంక వేరే అడగట్లేదు. మీరు చదివిన వాక్యంలో ఏ మాట వదిలేసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామో మీకు అర్థమవుతుందా? ఏ మాట అంటే చాలా సింపుల్ మాట. అది మనం వ్యర్థము అనుకునే మాట. ఇది చదవాల్సిన అవసరం లేదు అనుకునే మాట. ఏ మాటో తెలుసా? దానితోనే ఆ వాక్యం ప్రారంభమవుతుంది. ఏ మాట అది? ఏ మాట అండి? ఏ మాట అండి? ప్రారంభమయ్యే మాట. ఏ మాట అది? కాబట్టి మత్తయి సువార్తలో అందుచేత, ఏమన్నా అంతేనా ఉంది? ఇందు నిమిత్తం, ఓకే, అందుచేతలకి ఇందు నిమిత్తం, కాబట్టి ఇందు నిమిత్తం, ఆ మాటలు వదిలేసి మిగిలినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం వలన మనకి ఆ మాట యొక్క పూర్తి అర్థం మన గ్రహింపులోనికి రావడం లేదు. చాలాసార్లు జరిగేటువంటి పొరపాటు ఇదే. చాలాసార్లు జరిగేటువంటి పొరపాటు. ఎందుకు ఆ మాట అంత ప్రాముఖ్యమైంది? కాబట్టి అనే ఈ మాట ఎందుకు ప్రాముఖ్యమైనది? ఇందుచేతనే అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆ మాట ఎందుకు ప్రాముఖ్యమైనది? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఆదికాండంలోనికి వచ్చిన, మత్తయి సువార్తలోని వచ్చిన ఆ ఇందుచేత అనేటువంటి మాట, కాబట్టి అనే మాట ఆ సందర్భాన్ని చాలా క్లియర్గా చెబుతూ ఉంది. మొట్టమొదట మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ మాటని ఒక్కసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడాలని కోరుతూ ఉన్నాను. 19వ అధ్యాయంలో 4వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన అంటే యేసు సృజించినవాడు, అనగా దేవుడు సృజించినవాడు ఆది నుండి, మొదటి నుండి వారిని, అనగా స్త్రీ పురుషులను, పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి
తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురనియు చెప్పెనని మీరు చదవలేదా? ఇప్పుడు ఎందు నిమిత్తమంట? ఎందు నిమిత్తమంటే దేవుడు వారిని ఆ విధంగా సృజించాడు కాబట్టి. ఇంక వేరే కారణం ఏమీ లేదండి. తల్లిదండ్రులు మంచివారు కాదు అని చెప్పడానికి లేదు, లేక నీ కుటుంబం పాడైపోతుంది వారందరూ ఉంటే అనేది కూడా కాదు. విషయం వేరే ఉంది. కాబట్టి లేక ఇందు నిమిత్తం అని చెప్పినప్పుడు దేవుడు అక్కడ కాంటెక్స్ట్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాంటెక్స్ట్ ఏంటంటే దేవుడు మిమ్ములను సృజించిన విధానాన్ని బట్టి మీరు ఏక శరీరం, అంతే. దానికి హ్యూమన్ రీజన్స్ ఏమీ లేవు, ఓన్లీ గాడ్లీ రీజన్, అంతే. దేవుడు నిర్ణయించినటువంటి కారణం, దేవుడు నిర్ణయించినటువంటి సందర్భం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం, దేవుడు రూపించినటువంటి కుటుంబ వ్యవస్థ అలాగనే ఉండాలని దేవుడు కోరుతున్నాడు, అంతే. దేవుడు ఎలా సృజించాడు అని అడిగితే మత్తయి సువార్తలో చాలా సింపుల్గా వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినని చెప్పేశాడు. అయితే ఆదికాండం దానికి వివరణ ఇచ్చింది. జస్ట్ యేసుక్రీస్తు ఆదికాండంలో ఉన్న విషయాన్ని ఒకసారి రిమైండ్ చేశాడు, అంతే. కాబట్టి అక్కడ చాలా సింపుల్గా టూకీగా చెప్పేశాడు. ఇప్పుడు ఆదికాండంలోనికి వస్తే దేవుడు మనుష్యులను ఏ రీతిగా సృజించాడో అది మనకి అర్థమైతే వివాహ వ్యవస్థలో భార్యాభర్తల సంబంధం ఎంత చిక్కగా ఉండాలో అది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకు ఆ రీతిగానే ఉండాలో అది మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇంకా ఎవరైనా వారిని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అది మనకు అర్థమవుతుంది, రైట్. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 26, 27, 28 చదివాం. అందులో ఒక 4 సంగతులు చెప్పబడ్డాయి. ఈ 4 సంగతులు ఏంటంటే, ఫస్ట్ థింగ్ 26 వచనంలో ఉంటుంది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరుని సృజించెను. రెండవ మాట 26 వచనంలోనే వారు సృష్టిని ఏలాలని దేవుడు సృజించెను. మూడవ మాట వారిని దేవుడు కేవలము దేవుని పోలిక చొప్పున స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను, లేక పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఇద్దరు దేవుని యొక్క పోలికే. ఇక 4వ మాట ఏముంటుందంటే వారు దీవించబడినటువంటి వారుగా దేవుడు వారిని సృజించాను, వారు ఫలించి అభివృద్ధి పొందాలా. ఈ 4 ఎవరికి వర్తిస్తాయో తెలుసా? పురుషునికా స్త్రీకా? ఇద్దరికి. దేవుడు ఇద్దరిని సమానంగా సృజించాడు. ఇద్దరికి ఇచ్చిన పోలిక ఒకటే, ఇద్దరికి ఇచ్చిన స్వరూపము ఒకటే, ఇద్దరికి ఇచ్చినటువంటి ఆధిక్యతలన్నీ ఒకటే. వారు సృష్టిని ఏలేవారు, వారు ఫలించి అభివృద్ధి పొందేవారు. ఇద్దరికి సమానంగా ఈ ఆధిక్యతలని ఇందులో ఏ విషయంలో కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేనే లేదు. ఈ రోజున ప్రపంచం కళ్ళు తెరిచి సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంది. సమానత్వం గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం మరో కోణంలో ప్రయాణం చేస్తూ ఉంది. కానీ దేవుడు మొదటి నుండి వారిని సమానంగానే సృజించాడు. వారు సమానమే. అయితే ఆ తర్వాత సెకండ్ పార్ట్ ఇంకోటి ఉంది. సెకండ్ పార్ట్ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయంలో దేవుడు మొదటి అధ్యాయంలో చేసినటువంటి సృష్టిలో మానవుని చేసినటువంటి విధానాన్ని వివరించి వ్రాశాడు. మనిషి యొక్క నిర్మాణాన్ని, సృష్టిని ఆయన వివరించి వ్రాసి పెట్టాడు. మిగిలినవన్నీ కూడా అవి కలిగను అన్నాడు. కానీ మనిషి యొక్క సృష్టి విధానం ఎలా జరిగిందో దాని గురించి చాలా క్లియర్గా రాశాడు. నెంబర్ 1 ఏం రాశాడంటే దేవుడు తన చేతులతో పని చేసెను.
దేవుడు కేవలం మాట పలికి మనుష్యులను సృజించలేదంట. దేవుడు తన చేతులతో పని చేశాడంట. మట్టి తీసుకొని బొమ్మగా మలిచి దేవుడు పని చేశాడు. సో దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో ఆ నిర్మాణంలో మనకు అర్థం కావాలి. తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, దేవుడే తన చేతులతో పని చేశాడు, దేవుడే ఒక రూపాన్ని కల్పించాడు. ఇప్పుడు మూడవది ఇంకోటి ఏంటంటే, దేవుడు తన ఊపిరినిచ్చాడు. నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. నరుడు జీవించి ప్రాణి అయిపోయాడు. దేవుడు తన యొక్క ఊపిరినిచ్చాడు. ఇవన్నీ దేవుడు సమానంగా ఇచ్చాడు స్త్రీ పురుషులకు. అలాగనే దేవుడు ఇంకా ఏం చేశాడు? మొదట పురుషుణ్ణి చేశాడు, తర్వాత సాటి అయిన సహాయముగా స్త్రీని చేశాడు. సో మొదట పురుషుడు, తర్వాత స్త్రీ. ఈ విధంగా చేయటానికి కారణం ఏంటి అని అడిగితే, వారిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి ఏమనాలి సబ్స్టెన్స్ మెటీరియల్, ఒకే విధమైనటువంటి మెటీరియల్తో తయారు చేయబడ్డారు. ఒకరిలో నుంచి దేవుడు ఒకరిని తీశాడు, ఒకరిలో నుండి దేవుడు ఒకరిని తీశాడు. సో నీ యొక్క తత్వము, స్వభావము, ఫీలింగ్స్, పెయిన్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్లో ఒకేలా ఉంటాయి. పురుషులకు దెబ్బ తగిలితే ఎంత బాధ కలుగుద్దో స్త్రీలకి కూడా అలాగనే బాధ కలుగుతుంది. వారికి ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతాయో వీరికి అటువంటి ఫీలింగ్సే కలుగుతాయి. కాబట్టి ఒకరిని ఒకరు ఏ విధంగానూ తక్కువగా అంచనా వేయటానికి కానీ, లేకపోతే చాలా ఉన్నతమైన వారిగా ఎంచుకోవటానికి కానీ ఏమీ లేదు. అంటే ఫీలింగ్స్ విషయంలో కానీ, పెయిన్ విషయంలో కానీ, ఈ ఎక్స్పీరియన్సెస్ విషయంలో ఒకరినొకరు గౌరవించుకోవటం వేరు. బట్ అన్ని విధాల అనుభవాలన్నీ సమానమే. ఫీలింగ్స్ అన్నీ ఒకేలా కలుగుతాయి. ఆ తర్వాత దేవుడు వారికి ఒక పని నిర్ణయించాడు. పని అనేది పాపం చేసిన తర్వాత రాలేదు, పాపం చేయకముందే పని ఉంది. దేవుడు వారిని ఒక తోట వేసి ఆ తోటలో వారిని ఉంచి, నరుడు దానిని కాయాలని, దానికి నీరు పెట్టాలని, దాని యొక్క బాగోగులన్నీ చూడటానికి, వ్యవసాయం చేయటానికి దేవుడు ఆ వ్యక్తిని అక్కడ నియమించాడు. దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు, ఒక మాట. మీరు ఈ మాట ప్రకారము జీవిస్తే బ్రతుకుతారు, నా మాటను మీరితే మీరు చనిపోతారు. దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అయితే దేవుడు పురుషుణ్ణి నాయకునిగా ఉంచాడు. అంతే, అదొకటే. నాయకుడు నడిపించాల్సినటువంటి వాడు, అంతే. ఈ నడిపించాల్సినటువంటి నాయకునికి సాటి అయినటువంటి సహాయము స్త్రీ. మొన్నటి దినాన 8వ తేదీన మరి గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు అఫ్కోర్స్ మా తమ్ముడు ఒక సంగతిని చెప్పాడు. దేనికి సాటి అయిన సహాయము అని. దేనికి సాటి అయిన సహాయం? ఇట్ ఈస్ టు ఫుల్ఫిల్ ద పర్పజెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుటకు సాటి అయిన సహాయము అని. ఇట్ ఈస్ ట్రూ. అంతే దేవుని వాక్యం చెబుతుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటానికి మన మధ్య ఉన్నటువంటి సంబంధము సరిగా ఉండాలి. మన మధ్య మనం ఒకరిని ఒకరు ట్రీట్ చేసుకునే విధానం సరిగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి విధానం సరిగా ఉండాలి.
ఒకరిని ఒకరు ప్రేమించుకునేటువంటి విధానం సరిగా ఉండాలి. మనము సమాధానకరమైన, సంతోషకరమైన స్థితిలో ఉంటేనే దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలం. అది లేనప్పుడు చాలా కష్టం, చాలా కష్టం దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చడం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి కుటుంబ బంధం, భార్య భర్తల మధ్య ఉండేటువంటి సంబంధం ఎంత అవసరమో దేవుడు చెప్పాడు. అందుచేత కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఈ మాట చెప్పినప్పుడు మనం గ్రహించాల్సిన మరొక విషయం ఏంటంటే, భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆ అన్యోన్యమైన, విడదీయరాని జీవితకాల బంధం అనేది తెచ్చి పెట్టుకునేది కాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ న్యాచురల్. అది సహజంగానే కలగాలి. ఎందుకంటే మీరు నిర్మించబడిన విధానం అలాంటిది. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఈ సంబంధం, అన్యోన్యమైన సంబంధం, విడదీయరాని సంబంధం, జీవితాంతం నిలవాల్సినటువంటి సంబంధం, దినాలు గడుస్తూ ఉన్న కొలది ఇంకా 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 బలపరచబడవలసినటువంటి ఈ సంబంధం చాలా సహజమైనటువంటి సంబంధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే ఆ మాట వినియోగించాడు, కాబట్టి అనే మాట. కాబట్టి అనే మాట ఎందుకు వినియోగించాడంటే, అది నీ కల్చర్కు సంబంధించిన విషయం కాదు, నీ కుటుంబ నియమాలకు సంబంధించిన విషయం కాదు, కానీ దేవుడు నిన్ను నిర్మించినటువంటి విధానానికి సంబంధించిన విషయం అది. దేవుడు నిన్ను నిర్మించిన విధానానికి సంబంధించిన విషయం అది. దేవుడు అవ్వను సృజించి ఆదాము దగ్గరికి తీసుకురాగానే ఆయన చెప్పిన మాట ఏంటంట, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులోంచి తీయబడింది గనక నారి అనబడును. అంటే ఆ మాటల ద్వారా ఆదాము ఏం చెప్తున్నాడంటే, నువ్వెవరవో కాదు, నువ్వు నా వ్యక్తివి అని హి వాజ్ ఓనింగ్. నువ్వు నా సొంత వ్యక్తివి అని ఆదాము ఆ వ్యక్తిని తన స్వంతం చేసుకుంటున్నాడు. నువ్వెక్కడి నుంచో వచ్చిన దానివి కాదు, నువ్వు నా దానివి. ఈ విషయం మనలో ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. నువ్వు ఏదో ఊరు నుండి వచ్చిన వ్యక్తివి కాదు, నువ్వు వేరే కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తివి కాదు, నువ్వు నా దానివిగా సృజించబడ్డావు కనుక నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఇట్ ఈస్ ట్రూ, మనమందరం కూడా వేరు వేరు కుటుంబాల్లో ఎదిగినటువంటి వారం, వేరు వేరు ఊళ్ళల్లో ఉన్నటువంటి వారం, వేరు వేరు పరిస్థితుల మధ్య ఉన్నటువంటి వారం. కానీ వీ కమ్ టుగెదర్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, జస్ట్ బికాస్ వీఆర్ క్రియేటెడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరో తల్లిదండ్రులు చెప్పారని కాదు, ఎవరో స్నేహితులు చెప్పారని కాదు, లేక పెళ్ళి అయిపోయింది కాబట్టి కాదు. నువ్వు, నీ భార్య లేక నీ భర్త, మీరిద్దరు కూడా ఒకరి కోసం ఒకరిని దేవుడు సృజించాడు. కాబట్టి ఈ లోకంలో అన్ని బంధాలకు మించినటువంటి అన్యోన్యమైన బంధం మన మధ్య ఏర్పడాలంటే దేవుడు అలా నిర్మించాడు మనల్ని. ఇది ఎలాంటిదంటే, నేను పోగొట్టుకున్న ఒక ఆభరణం నాకు తిరిగి దొరికితే, ఒక విలువైనటువంటి ఆభరణం నేను పోగొట్టుకున్న తర్వాత అది తిరిగి దొరికితే నేను ఎంత భద్రపరుచుకుంటానో అంతగా భద్రపరుచుకోవలసినటువంటి వ్యక్తి నీ జీవిత భాగస్వామి. నీలో నుండే బయటికి వెళ్ళాడు, అది మరలా నీ దగ్గరకు వచ్చింది. అది నీదే.
సో నవమాసాలు మోసిన తల్లి ప్రేమ కంటే ఇది ఇంకా పెరిగిపోతుంది. ఎంతో పెట్టుబడి పెట్టి చదివించినటువంటి తండ్రి కంటే ఇది ఇంకా అన్యోన్యంగా మారిపోతుంది అంతే. అది అలాగనే ఉండాలా, అది అలాగనే ఉండాలా. దేవుడు దానిని చాలా క్లియర్గా చెప్పేశాడు అన్నమాట. కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు 19వ అధ్యాయంలో. కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని శోధించాలనే విషయంతో ఒక కారణంతో వారు యేసుక్రీస్తుకి ప్రశ్న వేశారు. ఏ హేతువు చేతనైనను, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం, ఏ హేతువు చేతనైనను అనగా ఏ కారణం చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఈ ప్రశ్నకే దేవుడు సమాధానం ఇప్పుడు మనం చదువుకున్నదంతా చెప్పాడు అన్నమాట. మీ నిర్మాణం ఇలా ఉంది, దేవుడు మిమ్మల్ని ఇలాగనే సృజించాడు, కాబట్టి అసలు ఒకరిని ఒకరు ఎడబాయకూడదు చెప్పేశాడు యేసుక్రీస్తు. చాలా క్లియర్గా చెప్పేశాడు. ఎందుచేత అంటే ఇదిగో దేవుడు మిమ్మల్ని సృజించిన విధానము చేత, దేవుడు మిమ్మల్ని రూపించిన విధానము చేత, లేక దేవుని యొక్క ఉద్దేశ్యము చేత మీరు ఒకరితో ఒకరు కలిసి ఉండడం, అది కూడా ఉన్నతమైనటువంటి సంబంధంగా ఉండడం దేవుని యొక్క చిత్తం. మీరిద్దరూ ఎడబాయకూడదు అని చెప్పాడు. అయితే ఇక్కడ వీరు ఇంకో ప్రశ్న వేశారండి. 7వ వచనంలో అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెను? ధర్మశాస్త్రంలో ఒక వెసులుబాటు ఉంది. ఏంటి ఆ వెసులుబాటు అంటే, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత కూడా పరిత్యాగ పత్రికనిచ్చి నీ జీవిత భాగస్వామిని వదిలేయొచ్చు. మరి మోషే రాశాడు కదా, మోషే ధర్మశాస్త్రంలోనే ఉంది కదా, ఈవెన్ మనం కూడా ఇప్పుడు చెప్పవచ్చు మన చట్టాల్లో కూడా ఉంది కదా. ఓకే, మంచిదే. కానీ దేవుడు ఇక్కడ మాట చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. మళ్ళీ అదే మాట ఏం చెప్పాడో చూడండి. 8వ వచనం, ఆయన అనగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగూ జరగలేదు, జరగకూడదు. దేవుడు నిర్ణయించిన విధి పరిత్యాగానికి చోటు లేదు అందులో. దేవుడు నిర్ణయించిన విధిలో ఇది గమనించాలా, ఇది అర్థం చేసుకోవాలా. ప్రతి భార్య ప్రతి భర్త అర్థం చేసుకోవాలా. నువ్వు నీ భార్యకు కానీ నీ భర్తకు కానీ నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పటానికి స్కోపే లేకుండా దేవుడు నియమించాడు. అసలు ఆలోచన రానివ్వద్దు అన్నాడు. అయితే ఒకే ఒక్క వెసులుబాటు ఏంటంటే, ఒకవేళ నీ జీవిత భాగస్వామి వ్యభిచరిస్తే అప్పుడు మాత్రమే నీకు ఆ వ్యక్తిని పరిత్యజించటానికి అవకాశం ఉంది, అంతే. అది కూడా ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ యు లీవ్ యువర్ పార్ట్నర్. కానీ ఒకళ్ళు అంగీకరించలేకపోతే వదిలేయచ్చు. ఒకరోజు నేను ఒక సంఘంలో సంఘ కాపురిగా చాలా కాలం చేశాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయి ఇంచుమించు ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను.
ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నన్ను పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చేసాడండి. ఎందుకు అలా ఏడ్చాడో నాకు అర్థం కాలేదు. సంఘం అంతా ఒక్కసారి అలాగ సైలెంట్ అయిపోయి చూసారన్నమాట. అంటే అందరూ వెళ్ళిపోయే మూడ్‌లో ఉన్నారు. ఈయన పరుగుట్టుని ముందుకొచ్చేసి గట్టిగా ఏడ్చేసాడు. సరే ఏం జరిగిందో తెలీదు. ఏడ్చినంత సేపు ఏడ్చాడు. నేనేమనలేదు. ఆ తర్వాత మీరు నెమ్మదిగా ఇంటికెళ్ళిపోండి. నేను సాయంత్రం మీ ఇంటికొస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను వాళ్ళ ఇంటికెళ్ళాను. వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆయన విషయం చెప్పాడు. ఇలా నా జీవిత భాగస్వామి ఈ విధమైనటువంటి వ్యభిచారానికి గురైంది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. నేనేం చేయాలి? ఆ రోజున చాలా అసలు నాకే ఏం చెప్పాలో అర్థం కాదు. వదిలేయని చెప్పాలా? లేక ఉండు అని చెప్పాలా? అసలేంటో పరిస్థితి నాకు అర్థం కాలేదు. ఏం చెప్పాలి? అప్పుడు నేనేం చేశానంటే, ఆ భార్య కూడా అక్కడే ఉంది. కొంచెం దూరంలో తల ఉంచుకొని నిలబడింది. సరే నేను మళ్ళీ ఇంకోసారి వస్తానని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత నేను వెళ్లి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను. ఆ స్త్రీ తన తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగింది. ఇద్దరూ కూడా చాలా ఏడ్చారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ యు లీవ్ యువర్ పార్ట్నర్ వెన్ దే సిన్. కానీ ఒకవేళ వాళ్ళు గనక ఒప్పుకొని తిరిగి వస్తే మీరిద్దరూ కలిసి జీవించొచ్చు. ఆ తర్వాత వారు ఎప్పుడు కూడా మరలా ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు. మాట్లాడలేదు. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం అన్ని రకాలైనటువంటి పొరపాట్లకు అతీతంగా ఉండేటువంటి ఒక సంబంధం అండి. ఒక సంబంధం. దాన్ని ఇంక దేనితో కూడా వర్ణించలేం, పోల్చలేం. పొరపాట్లు జరగవా? జరుగుతాయి. పెద్దవి జరుగుతాయి, చిన్నవి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు రోజూ జరగొచ్చు. ప్రతి సందర్భంలోనూ జరగొచ్చు. కానీ ప్రతిసారి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఒకరిని ఒకరు క్షమించుకోవటం, సరిచేసుకోవటం, తిరిగి ఆదరించుకోవటం, తిరిగి కలిసి ప్రభువు కోసం నడవటం జరుగుతూనే ఉండాల. యూ షుడ్ నెవర్ రిపీట్. లేకపోతే ఇంకొకలాగా చెప్పాలంటే ఎప్పటికీ కూడా నువ్వు నీ జీవిత భాగస్వామి చేసినటువంటి పొరపాటుని మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతూ వారి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. వారు అమెరికన్స్. సో వారిద్దరూ కూడా కలిసి ఒకే స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నారు. వారికి ఒక భయంకరమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగిందంట. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోదామని అనుకున్నారు. అయితే కొంతమంది కౌన్సిలింగ్ చేయటం వలన దేవుని మహాకృపను బట్టి వారు వెళ్ళిపోలేదు. ఒకరినొకరు క్షమించుకున్నారు. వారిద్దరూ కలిసే ఉన్నారు. అప్పుడు వారు ఒక నిబంధన చేసుకున్నారంటే ఏం చేసుకున్నారంటే ఈ మిస్టేక్, ఈ తప్పును గురించి మనం జీవితంలో మరలా ఎప్పుడు మాట్లాడుకోకూడదు. ఎప్పుడు నువ్వు నన్ను ఆక్షేపించకూడదు, నేను నిన్ను ఆక్షేపించకూడదు అని ఒక ఒప్పందం చేసుకున్నారంట. కరెక్ట్‌గా ఒక 7, 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదో సందర్భం వచ్చింది. మరలా అలాంటి ఒక సంఘటన ఏదో జరిగింది. ఇమ్మీడియేట్‌గా రిఫరెన్స్ ఎక్కడికెళ్ళిపోయిందంటే, గతంలో వారు చేసినటువంటి మిస్టేక్ దగ్గరికెళ్ళిపోయి, భార్య భర్తను ఆక్షేపించడం మొదలుపెట్టిందంట. ఒక్కసారిగా భర్త కొంచెం ఆశ్చర్యపోయి, కొంచెం సంయమనం పాటించి,
భార్య పూర్తిగా మాట్లాడవలసినంత మాట్లాడి చేసిన తర్వాత తాను అన్నాడంట, అప్పుడు మనం ఒక నిబంధన చేస్తాం, నీకు గుర్తుందా? ఏంటి ఆ నిబంధన? ఈ తప్పుని గురించి మరలా ఎప్పుడు మనం మాట్లాడుకోవాలనుకోలేదే, నీకు ఇంకా జ్ఞాపకం ఉందా? నేను ఆ రోజే మర్చిపోయాను అన్నాడంట. వెంటనే భార్య తన్ను తాను డిఫెండ్ చేసుకోలేదండి. ఇమ్మీడియట్గా ఆమె ఏమన్నదంటే, నన్ను క్షమించు, నేను మర్చిపోయి మాట్లాడేశాను. ఇక ఏమీ మాట్లాడలేదామె. వేరే వేరే డిఫెన్స్, మనమైతే ఇమ్మీడియట్గా డిఫెన్స్ చేసుకుంటాం. ఇమ్మీడియట్గా డిఫెన్స్ చేసుకుంటాం. నేను ఎందుకు మాట్లాడానో తెలుసా అంటాం. లేకపోతే మనం మాట్లాడిన మాట రైట్ అని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం చాలా. కానీ ఆమె అలాంటివేమీ మాట్లాడకుండా అదే చోట, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, మనం చేసుకున్న నిబంధన మర్చిపోయి నేను మాట్లాడాను. అప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మరలా ముందుకి కొనసాగారు. సో కొన్నిసార్లు ఇలాంటివి కూడా జరుగుతాయి. కానీ ఇవేవి కూడా మన యొక్క బాంధవ్యాన్ని తేల్చేయకూడదు, తేలిక చేయకూడదు. దేవుడు చెప్పినటువంటి ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. నేను పోగొట్టుకున్నటువంటిది నాలోనికి వచ్చేసింది. ఇప్పుడు మరలా నేను దాన్ని పోగొట్టుకోను. దేవుడు నాకు ఇచ్చేశాడు దాన్ని. ఇట్ ఈజ్ యువర్ ఓన్. అది నీదే, నీ దగ్గరకు వచ్చింది. నీ భార్య నీదే, నీ దగ్గరకు వచ్చింది. నీ భర్త నీదే, నీ దగ్గరకు వచ్చింది. వేరే వాళ్ళు నీ దగ్గరకు రాలేదు. నీకు దేవుడు నిర్ణయించిందే నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి యథార్థంగా నీ జీవిత భాగస్వామితో నువ్వు నివాసం చేయటం, లేక రిలేషన్షిప్లో కొనసాగటం చాలా అవసరం. దీని గురించి మలాకీ గ్రంథంలో మరికొన్ని సంగతులు చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. జస్ట్ మత్తయి సువార్తకు ముందే ఉంటుంది మలాకీ గ్రంథంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడండి. 2వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వచనం వరకు దీని గురించే మాట్లాడతాడు. చూడండి, నేను ఒక్కొక్క వచనం చదువుతాను. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. ఏంటది? యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. వారు దేవుని సన్నిధికి వస్తున్నారంట. ఇక్కడ రాయబడిన విషయం, వారు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నైవేద్యం అర్పిస్తున్నారంట, అర్పణలు అర్పిస్తున్నారంట, కానుకలు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను తీసుకోను అంటున్నాడు. మీ నైవేద్యం నాకు వద్దు, మీ కానుక నాకు వద్దు. ఎందుకంటే మీరు బలిపీఠాన్ని కన్నీళ్లతో నింపేశారు అన్నాడు. అప్పుడు వీరు అడిగారంట 14వ వచనంలో, అది ఎందుకు? మేము ఇస్తే నువ్వెందుకు తీసుకో, మేము అర్పిస్తే నువ్వెందుకు గ్రహించవు అని అడిగితే, అప్పుడు దేవుడి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా, అన్యాయముగా విసర్జించబడిన జీవిత భాగస్వామి పక్షముగా యెహోవా సాక్షి ఆయను. అందుకనే మొదట మనం చెప్పుకున్నాం, పెదవులతో మాట్లాడిన మాటలు దేవునికి నిజంగా మహిమను చెల్లించలేవు. పెదవులతో మాట్లాడి దేవునిని ఉబ్బింప చేస్తే దేవుడు అంగీకరించేస్తాడు అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడ అదే మాట చెప్పాడు, మీరు నైవేద్యం తీసుకొస్తున్నారు, కానుకలు తీసుకొస్తున్నారు, కానీ నేను వాటిని అంగీకరించను. ఎందుకు ప్రభువా అంగీకరించమంటే, మీ కుటుంబం బాగులేదయ్యా. ఇదే చెప్పాడు.
నీ కుటుంబం బాగోలేదు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది. ముందు దానిని సరిచేసుకో, ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు అంటున్నాడు. చూడండి, దేవుణ్ణి సేవించడానికి భార్యాభర్తల యొక్క ఐక్యత ఎంత అవసరమో మీరు గమనించండి. మనం చాలాసార్లు దాన్ని గమనించాం. నా భార్య ఏమైతే అవని, నా భర్త ఏమైతే అవని, నేను మాత్రం దేవుని సన్నిధిలో మొదట ఉండాలా, నేనైతే దేవుని సన్నిధిలో ఎక్కువ కానుక ఇవ్వాలి. ఇదే మన యొక్క యాతన. దేవుడైతే ఆ సేవను అంగీకరించడం లేదంట. నేను అంగీకరించను, ఎందుకంటే మీ కుటుంబంలో పరిస్థితి బాగోలేదు, మీ కుటుంబంలోని పరిస్థితిని ఫస్ట్ సరి చేసుకోండి అంట. ఇంకొక మాట కూడా చెప్పాడండి. ఏం చెప్పాడో చూడండి, 15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. అసలు దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తే ఇలా చెయ్యరు అంటున్నాడు దేవుడు. చూడండి, పరిశుద్ధాత్మ నింపుదల మనం అడుగుతాం. దేని కొరకు? సేవ ఎక్కువ చేయాలని అడుగుతాం, విశ్వాస జీవితాన్ని జీవించాలని అడుగుతాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ నింపుదల నీకు అవసరం. ఎందుకంటే నీ జీవిత భాగస్వామితో నువ్వు మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి అవసరం. అసలు దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేస్తే నీ భార్యను కానీ నీ భర్తను కానీ నువ్వు నీ జీవితంలోంచి వెలివెయ్యలేవు, ఆక్షేపించలేవు. ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానం అది. అది దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య, లేక భార్యాభర్తలిద్దరి మధ్య ఈ అన్యోన్యమైన సంబంధం ఆత్మ నింపుదలతో కూడుకున్నటువంటి అరమరికలు లేని నిరంతరం ఎదుగుచూ ఉన్నటువంటి ఈ సంబంధం ఎందుకు అవసరం అంటే, ఈవెన్ మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ సంబంధం అవసరం. ఈ మాట నేను చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ మలాకీలో చదివినటువంటి సంగతిని ఆధారంగా చేసుకొని చెబుతున్నాను. చూడండి ఇక్కడ ఏముందో. 15వ వచనంలోనే ఇంకా మనం కొంచెం ముందుకి జరిగితే, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను గదా, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని చేత ఏం పొందాలి? సంతతిని పొందాల. దేవుని చేత సంతతిని పొందాల. లేక ఇంకా దానికి మనకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడు ఇచ్చేటువంటి సంతతి నీకు కావాలి. అనగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి సంతతి నీలో నుంచి రావాలి. దేవుణ్ణి మహిమపరిచేటువంటి సంతతిని దేవుడు మీ ద్వారా ఈ భూమి మీదకి తీసుకురావాలి అంటే మీరిద్దరూ దేవుని మాట ప్రకారముగా ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం. భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసంలో లేకపోతే బిడ్డలు దేవుని బిడ్డలుగా ఉండలేరు. చూడండి ఇక్కడ ఏముందో. కొరింథీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. వారికి అర్థం కాదు, వారికి అర్థం కాదు. సో
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి భార్య భర్తలు దేవుని మాటను బట్టి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఒకరిని ఒకరు సహిస్తూ, ఒకరితో ఒకరు ప్రేమ కలిగిన వారై, ఒకరికి ఒకరు కట్టుబడినటువంటి వారై దేవుని యొక్క సన్నిధిలో ఒకటిగా జీవితాంతం నిలవటం అవసరం. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ ఐక్యత అందుకే అవసరం. కనుక దేవుడు ఏ ఉద్దేశ్యముతో ఎంత శ్రద్ధతో నిన్ను నిర్మించాడో, ఈ విధంగా నిన్ను రూపించాడో, ఈ వివాహ వ్యవస్థని నిరూపించాడో అదంతా నీకు అర్థమైతే అప్పుడు మన మధ్య ఉండాల్సినటువంటి ఆ అన్యోన్యమైనటువంటి సంబంధం ఎందుకో మనకు అర్థమవుతుంది, ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది, ఎలా కొనసాగించాలో మనకు అర్థమవుతుంది. అందుకే కాబట్టి అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు అదే చెప్పాడు. ఇందుచేత వింతైన విషయం ఏంటో తెలుసా? ఈ సందేశం అంతా విన్న తర్వాత శిష్యులు ఒక కంక్లూజన్కి వచ్చారండి. ఏ కంక్లూజన్కి వచ్చారో తెలుసా? ఏ కంక్లూజన్కి వచ్చారు? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది. శిష్యులు అన్నారంట ఒక మాట 10వ వచనంలో. ఆయన శిష్యులు ఏమన్నారు? భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే వాళ్ళ కంక్లూజన్ చూడండి. సందేశం అంతా విన్న తర్వాత భార్యాభర్తలకు ఉండే సంబంధం ఇలాంటిదా అంటే మేము ఇంతగా కట్టుబడి ఉండాలా? అలా అయితే అసలు పెళ్లి చేసుకోవటమే మంచిది కాదన్నారంట వాళ్ళు. ఒకవేళ మీలో ఎవరైనా అలాగ ఆలోచన చేస్తే ఈరోజు దాన్ని సరి చేసుకోవాలా? కట్టుబడి ఉండడానికే పెళ్లి చేసుకుంటున్నాం. గమనించండి. జీవితాంతం ఆ వ్యక్తితో కలిసి నివాసం చేయటానికే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. దేవుడు అందుకే వివాహ వ్యవస్థను అనుగ్రహించాడు. వెంటనే యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా అండి? అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరుని ఈ మాట అంగీకరింపలేరు. ఈ మాటని దేవుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు మాత్రమే అంగీకరిస్తారంట. అనగా ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరు దేవుని యొక్క కృపలో ఉంటారో, ఎవరు దేవుని యొక్క వాక్యానికి విధేయులవుతారో వారు మాత్రమే దీనిని అంగీకరించగలరు. లేదంటే మిగిలిన వారందరూ ఎలా అనుకుంటారంటే, పాస్టర్ గారు చెప్పారు కానీ చెప్పిందంతా వాస్తవం కాదు, మనం అలా జీవించలేము అని అనుకుంటారు. అనుకొని నిరంతరము పోరాటాలే, నిరంతరము యుద్ధాలే, నిరంతరం ఒకరినొకరు ఆక్షేపించుకోవటం, నిరంతరం ఒకరినొకరు అనుమానించుకోవటం, నిరంతరం ఒకరినొకరు కించపరుచుకుంటారు. ఇట్ షుడ్ నాట్ హ్యాపీ. హెబ్రీ పత్రికలో కూడా ఇదే మాట చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? అక్కడ ఇంకా కఠినంగా చెప్పాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఎందుకండి అంత ఖచ్చితంగా చెప్పాడు దేవుడు అని అడిగితే ఆ క్రింద ఇంకొక మాట ఉంటుంది. వ్యభిచారులకును వేశ్యా సంగులకును దేవుడు తీర్పు తీర్చును. నువ్వు అనుకున్నట్టు అంతా ముగిసిపోదు. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. నువ్వు అనుకున్నట్టు అంత అయిపోదు. జీవిత భాగస్వాములను ఇష్టం ఉంటే ఉంచుకుందాం, కష్టమైతే మార్చేద్దాం అనుకోవటానికి కుదరదు. ఎందుకంటే వన్ డే యూ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్. అందుకని వివాహ ప్రమాణాలు చేయించినప్పుడు హృదయ రహస్యములు బయలుపడు దినమున మీరు ఉత్తరము చెప్పవలసి ఉంది అని చెప్పి ప్రమాణాలు చేపిస్తారని. నీ జీవిత భాగస్వామి పట్ల నువ్వంత బాధ్యత వహించాలి, అంత అన్యోన్యత కలిగి ఉండాలి. మీరిద్దరూ ఒకటి. ఎందుకు ఒకటంటే
దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చబడటానికి. దేవుని ఉద్దేశ్యాలు నెరవేర్చబడాలంటే ఎలా పడితే అలా జీవించటం కాదు. ఇదిగో దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇద్దరు కట్టుబడి ఒక మంచి సంబంధంలోనికి రావాలి. గతంలో కొన్నిసార్లు నేను ఈ ఉదాహరణ చెప్పాను ఆయా వివాహాల్లో. అదేంటంటే ఈ త్రికోణం సంబంధం గురించి మాట్లాడాను. పైన దేవుడు ఇటువైపు భార్య భర్తలు. సో ఈ భార్య భర్తలు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. ఎవరికి వారు ఇండివిజువల్గా, వ్యక్తిగతమైంది. ఎందుకంటే ఇద్దరు రక్షించబడ్డారు కదా. సో రక్షించబడిన వారు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. వారు దేవునితో సంబంధం కలిగి ఉండడమే కాదు, ఇద్దరు కూడా ప్యారలల్గా ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు. ఈ సంబంధం ఇంకా ఇంకా అన్యోన్యంగా దగ్గరికి రావాలంటే మీరు దేవునిలో ఎంత ఎదిగితే అంత దగ్గరికి వస్తారు. త్రికోణం ఐ థింక్ నేను ఈ విషయాన్ని ముందుగా ఆలోచించలేదు కాబట్టి త్రికోణాకారం తీసుకురాలేదు. కానీ తీసుకొస్తే మీకు అర్థమయ్యేది. దేవునితో వ్యక్తులు కలిగి ఉన్న సంబంధంలో ఎంత ఎదుగుతారో అంతగా ఇద్దరు దగ్గర అవుతారు. నువ్వు ఎంత ఎదుగుతావో అంత దగ్గర అవుతావు. ఎంత ఎదుగుతావో అంత దగ్గర అవుతావు. సో దేవునితో సంబంధంలో నువ్వు ఎదిగినప్పుడే నీ కుటుంబ సంబంధ బాంధవ్యాలలో కూడా నువ్వు ఎదుగుతావు. దేవునితో సంబంధం విషయంలో నువ్వు ఫెయిల్ అయితే కుటుంబ సంబంధ బాంధవ్య విషయాల్లో కూడా ఫెయిల్ అవుతాం. ముగింపులో ఒక చిన్న గులిక. అననీయ సప్పీరాల్లాగా ఏకీభవించేవారు చాలామంది ఉన్నారు. వారికి వివాదాలు లేవు. వారిద్దరూ ఒకటే మాట మీద ఉంటారు. కానీ వారు దేవునిలో లేరు. వారు కలిసి పాపం చేస్తారు. ఏకీభవించి పాపం చేస్తారు. కొన్ని పార్టీల గురించి వింటే నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. ఎనీబడి కెన్ గో విత్ ఎనీ వన్. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ పార్టీకి వెళ్తారు. బట్ దే షేర్ దేర్ లైఫ్ విత్ సమ్వన్ ఎల్స్ అండ్ దే యాక్సెప్ట్ ఇట్. పాపం కోసం ఏకీభవించి విచ్చలవిడితనం కోసం ఏకీభవించేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు. ఇదిగో దేవుని వాక్యాన్ని బట్టి కట్టబడాలి. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇది మనం సీరియస్గా మన యొక్క జీవితంలోకి తీసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికే ఒకటి చేశాడు. మీ ద్వారా దేవుని సంతతి రావాలని దేవుడు మిమ్మల్ని ఒకటి చేశాడు. మీ ద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా దీవించబడాలా. మీ కుటుంబాలకి ఆశీర్వాదం రావాలా. సంఘంలోనికి లోకంలోనికి ఆశీర్వాదం ప్రవహించాలా. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మా ఎడల నీవు కలిగి ఉన్న ప్రణాళిక గొప్పది నాయన. మమ్మను నీవు సృజించిన విధానం, ఒకరి కోసం ఒకరిని నియమించిన విధానం, దానంతటిని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. గనక ఈ రోజున భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధాన్ని గురించి మేము శ్రద్ధ వహించి ఇరువురము నిన్ను సేవిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నిన్ను సేవిస్తూ ముందుకి కొనసాగునట్లు సహాయం అనుగ్రహించమని ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటిని చేతులకు అప్పగించుకుంటూ ఈ ఆశీర్వాదం అందరి కుటుంబాలలోనికి ప్రవహించులాగా మీరు సహాయం చేస్తారని నమ్ముతూ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించుము, మనుషులను తేకాకి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.